జడ్చర్లలో వెలుగు చూసిన మరో కుంభకోణం. ఒకే ప్రభుత్వ కార్యాలయంలో ఒక్కో ఇంట్లో ముగ్గురు ఉద్యోగులు, తండ్రి ఇద్దరు కొడుకులు ఒకే కార్యాలయంలో పనిచేయడం హాట్ న్యూస్. ఇంత ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మొత్తం చూద్దాం రండి. జడ్చర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వెలుగు చూసిన యూరియా కుంభకోణం. ఒకే కుటుంబంలో తండ్రి ఇద్దరు కొడుకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఉద్యోగాలు చేస్తుండడం ఇప్పుడు జడ్చర్లలో హాట్ టాపిక్గా మారింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఈఓ చేసిన అక్రమాలు, ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఇటువంటి వ్యవహారం జరుగుతుందంటే చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థ. మరి మేము కూడా ఎన్నోసార్లు ఈయన పైన గట్టిగా చర్య తీసుకోవాలని మరి మీటింగులు పెట్టి కార్యక్రమాలకు ఆటంకాలు కలగనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఈయన మారడం లేదు. మరి సస్పెండ్ కూడా ఒకసారి జేసీ గారు వచ్చి ఇక్కడొచ్చి మరి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి మరి మీ తీర్మానం చేయమని కూడా చెప్పారు. దానికి మరి ఆయన ఏదో సందేశం చెప్పుకోవడం వల్ల మరి తప్పింది. మరి ప్రతిసారి కూడా రైతులను మోసం చేయడం, మరి గోనె సంచులు అంటే బార్దాన్ సంచులు అవకతవకలు చేయడం, అదేవిధంగా రైతులని మభ్యపెట్టడం, నా రైతే అనుకున్నాడు నా వాడే అనుకున్నోనికి జోకి ఇవ్వడం, వేరే వాళ్ళు అనుకున్న వాళ్ళకు వాళ్ళ దగ్గర ఎలాంటి సందేశం ఇవ్వకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిది కాదని, మరి అదేవిధంగా ఇక్కడ యూరియా కుంభకోణం కూడా జరిగింది బాగా. దానిపైన మా చైర్మన్ గారు ప్రతిసారి కూడా గట్టిగా స్పందిస్తున్నాడు. కానీ అది ఆయన ఎలాంటి స్పందన లేదు ఆయన దగ్గర. మరి చైర్మన్ గారు ఎంత చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. మా చైర్మన్ గారు దీన్ని ఎంతో అభివృద్ధి తేవాలని, అభివృద్ధి బాటలు నడిపియాలని, మన జిల్లాలోనే ఒక ఆదర్శ మన సొసైటీగా మార్చాలని ఆయన అభిప్రాయం చాలా ఉండేది. కానీ ఈయన ముందుకు తీసుకురాక ఆయన కూడా వదిలిపెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనా ఇక మంచి రోజులు రావాలని, సొసైటీ బలోపేతనం కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇటువంటి వ్యవహారాలకు మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్య చేయకూడదు. రైతులను రాజు చేయాలని ప్రభుత్వాలు అంటుంటే సొసైటీలో ఇటువంటి సీఈఓలు ఉండి నాశనం చేస్తున్నారు తప్ప వేరే ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం లేదు. చాలా హైలైట్గా ఈ సొసైటీని చేసి జిల్లాలోనే ఒక ఆదర్శ సొసైటీగా మార్చాలని మా చైర్మన్ గారు కలలు కన్నాడు. కానీ అది బూడిదలో పోసిన పన్నీరు లాగానే మారిపోయింది. మరి మేము కూడా చాలాసార్లు కూడా వీళ్ళిద్దరిని ఇక్కడ పనిచేయొద్దని చెప్పాం. కానీ ఆయన ఎక్కడనో వాళ్ళ పై ఆఫీసర్లతోటి వసత్తు పలికి మరి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి చర్య మంచిది కాదని, అతి తొందరగానే ఈయనను తీసేస్తేనే బాగుంటుందని, ఈయనను తీసేస్తేనే సొసైటీ బాగుపడుతుందని నేను మీ అందరి ముందు విన్నవిస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతే రాజు అని మనం అందరం చెప్పుకుంటున్నాం. కాబట్టి రైతులను సక్రమంగా నడిపించడానికి ఈ సొసైటీ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో స్కీములు కానీ చేసినాయి. అయితే బేసికల్గా ఈ సొసైటీలో జరిగిన అవకతవకలు మీ అందరి దృష్టికి తీసుకురావడానికి కోసం మీ ముందు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇందులో 3 విషయాలు మేము ప్రస్తావన చేస్తున్నాము. ఇక్కడ జడ్చర్ల సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న యాదగిరి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తను పార్లమెంట్ ఎలక్షన్లలో బాహాటంగా గంగాపురంలో ప్రచారం చేస్తూతో పాటు మరి అక్కడున్న ఓటర్లను కూడా ప్రబోధాలను చేయడానికి గురి చేసిండు. ఏ విధంగా అంటే, మీరు ఇట్లా ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా ఓట్లు అయిపోతే మీ వడ్లను కొననని, లేకపోతే మీకు సరైన రేటు కలిపించని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు. అదొకటి. అదే విషయం మేము వచ్చి ఇంకొక విషయము, రైతుల పట్ల ఎన్నో అవకతవకలు కూడా ఈ సొసైటీలో జరిగింది. ఇందులో యూరియా కుంభకోణం కూడా జరిగింది. 4.5 లక్షల రూపాయల కుంభకోణం కూడా జరిగింది. కొంతమంది రైతుల దగ్గర రుణంలో కూడా ఎన్నో అవకతవకలు కూడా గతంలో జరిగినాయి. ఎంతోమంది రైతులు మొరపెట్టుకున్నా కూడా వీళ్ళు చర్యలు ఎలాంటి తీసుకోలేదు. మీకు చూసినట్లయితే లాస్ట్ టైం ఎలక్షన్లో కొన్ని 2020 సంవత్సరంలో ఈయన చేసిన అక్రమాలకు ఇట్లా ఈయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండ్రు. దాన్ని తీర్మానం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మళ్ళీ జాబ్లో
జాయిన్ చేసుకోవడం జరిగింది. జాబ్లో జాయిన్ చేసుకున్నా కూడా ఈయన ఏది ప్రవర్తన ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా మొన్న కలెక్టర్ గారికి డీసీఓ గారు మేడం కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. దాదాపు 20-30 మంది రైతులు ఇక్కడికే వచ్చి ఇతను ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసి ఈయన వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కడుతుంది. ఇప్పుడు కూలీల అమాలి పేరు మీద ₹2 కమిషన్ తీసుకొని దాదాపు ఇయర్లీ ₹1,90,000 ₹80,000 పంచుకున్నట్లు కూడా వాళ్ళ నోటీస్ తీసుకుపోయినాము. మేము కూడా ఏం చెప్తున్నామంటే రైతే రాదన్నప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఒకటే కుటుంబానికి చెందిన 3 జాబులు ఉన్నారు. ఇంట్లో తండ్రి జాబ్ చేస్తాడు, కొడుకు జాబ్ చేస్తాడు, ఇంకో కొడుకు జాబ్ చేస్తాడు. ఈవెన్ ఈయన అటెండెన్స్ చూస్తుంటే కొడుకు పెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ చేసుకున్నాడు అటెండెన్స్. అంటే ఇంకా కొడుకు పెళ్ళైనప్పుడు తండ్రి ఎవరైనా జాబ్లోకి వస్తారా? ఈ అటెండెన్స్ షీట్లో కూడా అదే ఆయన జాబ్ చేస్తున్నట్లుంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే మన ఎలక్షన్స్లో తీసుకోమని చెప్పేసి మేము ఒక ఫోటో చూపించినాము. ఓ ఫోటోలో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ సంజాయిషి ఎట్లుందంటే నేను ఎలక్షన్స్ కోసం వచ్చినా కాబట్టి మేము అని చెప్పి, కాకపోతే దీంతో పాటు ఎంతోమంది నాయకులు కూడా ఈయనతో ప్రచారం చేశారు. మేము ఆఫీసర్లకు ఒక్కటే రిక్వెస్ట్ చేసింది, కావాలంటే గంగాపూర్ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఆఫీసర్లు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఫుటేజ్ వస్తుంది. ఈయన పార్టిసిపేట్ అయిందా లేదా ఒకటి. ఈయన హయాంలో ఏ రైతు అన్నా మార్కెట్కి ఒడ్లు తీసుకొచ్చిన సాఫీగా అమ్ముకుంటున్నారా లేదా కూడా కావాలి. ప్రతి దగ్గర స్కామే జరుగుతుంది. ఇక చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. పొలిటికల్ ఒత్తిడి. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇతన్ని సింగిల్ విండో నుంచి సస్పెండ్ చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని మేము కోరుకుంటున్నాము. అందుకే మీరు కూడా కోఆపరేట్ చేసి దీన్ని వైరల్ చేయండి. గతంలో కందులు కూడా అమ్ముకోరు వీళ్ళు. ప్రతిదీ స్కామే ఉంది. సింగిల్ విండో పేరుకే భవనం మంచిగా కట్టించారు, రైతులకు ఏదో చేయాలని, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేస్తలేరు. తెలంగాణ మా గంగాపూర్లో ఎవరు చదువుకున్నో లేరా? 2 కొడుకులు తండ్రి ఒకటే దగ్గర ఎట్లా జాబ్ చేస్తాడు? వేరే వాళ్ళకి జాబులు రావా? ఒకటే నెల నుంచి ₹50,000-60,000 ఇన్కమ్ తీసుకుంటా రాజకీయం చేసుకుంటుంటే మరి వేరే వాళ్ళు చదువుకునే లేదు ఎందుకు? వాళ్ళ పరిస్థితి కూడా తెలవాలని మీ అందరికి దృష్టికి తీసుకొస్తుంది. గతంలో కూడా సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది, అవన్నీ కూడా మీకు ఇస్తా. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు, పిఎస్సి చైర్మన్ గారు మాట్లాడుతున్నారు.